హలో హాయ్ ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డ్ వాడే చాలా మందిలో ఈ క్రెడిట్ కార్డ్ ఉన్నటువంటి డ్యూ డేట్ చేంజ్ చేసుకోవాలి, అసలు చేంజ్ చేసుకోవచ్చా లేదా అండ్ ఎలా చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. చాలామందికి కొంతమందికి అయితే ఇదేంటి ఈ డ్యూ డేట్ ఎటు కాకుండా వచ్చేసి 15th పడిపోయింది, 10th పడిపోయింది, నాకు ఒక్కొక్కసారి 2nd డ్యూ డేట్ వచ్చేస్తుంది, ఆ టైంలో నాకు శాలరీ కూడా క్రెడిట్ అవ్వదు. ఇలాంటి చాలామందికి ఈ డ్యూ డేట్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ క్రెడిట్ కార్డు యొక్క డ్యూ డేట్ చేంజ్ చేసుకోవచ్చా లేదా అనేది చాలా వరకు సందేహం ఉంటుందన్నమాట. ఈ వీడియోలో మనము క్రెడిట్ కార్డ్ డ్యూ డేట్ ఎలా చేంజ్ చేసుకోవాలనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. ఎందుకంటే నేను ఇలాంటి కేసులు చాలా హ్యాండిల్ చేశాను. సో నా యొక్క నాలెడ్జ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో ఖచ్చితంగా ఇప్పుడే వెంటనే ఒక లైక్ అయితే చేయండి. దానివల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి అనేది రీచ్ అవుతుంది అనమాట. ఈ వీడియోకి నేను ఇచ్చేటువంటి లైక్స్ టార్గెట్ 60 అనమాట. 60 లైక్స్ టార్గెట్ అనేస్తున్నాను. ప్లీజ్ వెంటనే లైక్ చేసేసేయండి. చలో లెట్ us గో టు ద టాపిక్. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇచ్చినటువంటి క్రెడిట్ కార్డ్కి ఒక బిల్లింగ్ జనరేషన్ డేట్ ఉంటుంది. బిల్ జనరేషన్ డేట్ అంటే ప్రతి మంత్ ఒక పర్టికులర్ డేట్లో బిల్ జనరేట్ అవుతుంది. అండ్ బిల్ జనరేషన్ డేట్ తర్వాత మీకు 15 నుంచి ఒక 20 డేస్ వరకు బ్యాంక్ టు బ్యాంక్ వేరియేషన్ ఉంటుంది. డ్యూ డేట్ అనేది ఇస్తారనమాట. సో ఆ పర్టికులర్ డ్యూ డేట్ లోపు మనం మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. చాలామంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్ ఎవ్రీ మంత్ ఒక 20th నా బిల్ జనరేట్ అవుతుంది. 20th బిల్ జనరేట్ అవుతుంది. నాకు నెక్స్ట్ మంత్ 10th అనేది డ్యూ డేట్ ఇచ్చారు. బట్ నా ప్రాబ్లం ఏంటి, నాకు ప్రతి మంత్ 1వ తారీఖే శాలరీ పడిపోతుంది, 5వ తారీఖు అంతా ఖాళీ అయిపోతుంది అనమాట. నేను ఇంకా క్రెడిట్ కార్డ్ ఇంకా టైం ఉంది కదా డ్యూ డేట్కి అని చెప్పేసి అలా నెగ్లెక్ట్ చేస్తుంటాను. ఈ విధంగా కొంతమంది ఎలాగంటే సో ప్రతి మంత్ నాది బిల్ జనరేషన్ డేటు 13th లేదా 12th వస్తుంది. డ్యూ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 1st లేదా 2ndకి డ్యూ డేట్ వచ్చేస్తుంది అనమాట. అలాంటి టైంలో అప్పటికి నాకు శాలరీ అనేది క్రెడిట్ అయ్యి ఉండదు అనమాట. సో అప్పుడే నేనేం చేయాలి, ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకొని ఆ అప్పు చేసినటువంటి అమౌంట్ నేను క్రెడిట్ కార్డ్కి రీపేమెంట్ చేయాలి. సో ఇలా కొంతమంది అనేది ఇబ్బంది పడుతుంటారు. మరి అలాంటి వాళ్ళ కోసమే మనకు ఒక కొత్త అప్డేట్ అనేది వచ్చింది. మనకి ఆర్బీఐ నుంచి ఇలాంటి వాళ్ళ కోసం ఒక సర్క్యులర్ అని చెప్పొచ్చు. మీకు ఉన్నటువంటి క్రెడిట్ కార్డు ఏదైనా ఇబ్బంది వల్ల ఆన్ టైం డ్యూ డేట్ లోపు పేమెంట్ పే చేయలేకపోతే రిపీటెడ్గా ఇలాంటి మీరు ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తూ ఉంటే కనుక మీ సంబంధిత బ్యాంకుకి మీకు డ్యూ డేట్ చేంజ్ చేయని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టచ్చు అనమాట. సో మీరు డ్యూ డేట్ చేంజ్ చేస్తున్నారు అంటే కనుక ఆటోమేటిక్గా బిల్ జనరేషన్ డేట్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. సో మీకు ప్రతి మంత్ ఒక 5వ తారీఖు మీరు బిల్ డ్యూ డేట్ రావాలి అనుకోండి. సో మీకు ముందు నెల మీకు 15వ తారీఖు 15th రోజే మీకు బిల్ జనరేట్ అవ్వాలన్నమాట. అప్పుడే మనకి నెక్స్ట్ మంత్ 5th అంతా డ్యూ డేట్ వచ్చేస్తుంది. ఎందుకంటే నా శాలరీ వచ్చేసి 5th అంతా క్రెడిట్ అయిపోతుందని చెప్పేసి. ఇంకా కొంతమంది ఎవరైతే 1వ తారీఖు 2వ తారీఖు మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి 10th లేదా 11th బిల్ జనరేషన్ డేట్ అవుతుంది. అలాగా సో ఆల్మోస్ట్ మీకు బిల్ జనరేషన్ డేట్ని బట్టి బిల్ డ్యూ డేట్ అనేది డిసైడ్ చేస్తారనమాట. అలాగా మీకు ఏదైనా కానీ రిక్వెస్ట్ ఇవ్వాలనుకుంటే కనుక మీకు ఏదైతే కార్డు ఇష్యూ చేశారో ఆ బ్యాంక్ వాళ్ళకి కస్టమర్ సపోర్ట్కి లేదా ఈమెయిల్ ద్వారా మీరు ఈ బిల్ జనరేషన్ డేట్కి రిక్వెస్ట్ పెట్టచ్చు. అంటే మీకు నా పర్టికులర్ డ్యూ డేట్ సో డేట్ కావాలి అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ పెట్టారంటే ఖచ్చితంగా వన్ టైం మీకు ఎవ్రీ బ్యాంక్ కూడా యాక్సెప్ట్ అనేది చేస్తుంది. మీ రీజన్ కూడా జెన్యూన్ అయి ఉంటే కనుక ఇంకా తొందరగానే మీకు ప్రాసెస్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. చాలామందికి నేను ఇలాగా బిల్ జనరేషన్ డేట్ చేంజ్ చేసి ఇచ్చారనమాట. ఎందుకంటే బ్యాక్ అండ్ టీమ్ మనకు రిక్వెస్ట్ పెడితే కనుక ఇలాగా కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే కస్టమర్ శాలరీ వచ్చేసి ఎవ్రీ మంత్ 5th మనకి క్రెడిట్ అవుతుంది వాళ్ళ డ్యూ డేట్ వచ్చేసి 2nd ఉంది. సో ప్లీజ్ కైండ్లీ చేంజ్ ద బిల్ జనరేషన్ డేట్ అని చెప్పేసి బ్యాక్ అండ్ టీమ్కి ఒక సర్వీస్ రిక్వెస్ట్ రేస్ చేస్తారు. ఆ సంబంధిత క్రెడిట్ కార్డ్ ఇష్యూర్ బ్యాంక్ ఏదైతే ఉన్నారో అప్పుడు ఖచ్చితంగా మీకు బిల్ డ్యూ డేట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ ఫెసిలిటీ అయితే ఉంది. మీరు ఎవరైనా కూడా ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతుంటే కనుక కైండ్లీ అప్రోచ్ టు యువర్ ఇష్యూర్ బ్యాంక్. అంటే మీకు ఎవరైతే క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేశారో వాళ్ళకి రిక్వెస్ట్ పెడితే ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. దీని ద్వారా చాలా వరకు మీరు క్రెడిట్ కార్డు డెలిక్వెన్సీ నుంచి బయటపడతారనమాట, ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా. సో వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీకు ఇంకా ఏమైనా క్రెడిట్ కార్డు గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉందో. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే క్రెడిట్ కార్డు గురించి మీకు ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. చలో సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.